ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా పనిచేసేందుకు లంచం డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని అనంతపురం జిల్లా ఏసీబీ నూతన డీఎస్పీ ప్రసాద్ రెడ్డి సూచించారు. ఇవాళ ఆయన కార్యాలయంలో డీఎస్పీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అందించాల్సిన సేవలకు డబ్బు అడిగే హక్కే లేదన్నారు. ఎవరైనా సరే అలా డబ్బు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. మీడియా పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ బాధితులు వచ్చి తమకు ఫిర్యాదు చేస్తేనే తగిన చర్యలు తీసుకోగలుగుతామని ఆయన స్పష్టం చేశారు. కేవలం వారిని అరెస్టు చేయడమే కాకుండా చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయని హెచ్చరించారు. ఎవరైనా లంచం తీసుకుంటూ ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని ఆయన సూచించారు. పెద్ద కేసులు డిఏ కేసులు అయితే కనుక అవి 1 year 2 years కూడా అంటే అఫిక్స్ చేసి పెట్టింటారు. కానీ ఎవరో ఒకరు దాన్ని చించేయడము కొట్టేయడము ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కిందికి లాగేయడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తర్వాత కూడా మళ్ళీ ఫ్రెష్ కూడా అన్నిట్లా ప్రభుత్వ కార్యాలయ దగ్గర ఫిక్స్ చేస్తాము. మీరు కూడా గమనిస్తూ ఉండండి, పోయినప్పుడు పోస్టర్స్ చినిగిపోయి ఉన్నాయని మీకు తెలుస్తుంది. టోల్ ఫ్రీ నెంబర్ కొంచెం మేము కూడా బయట పబ్లిసిటీ ఇస్తాము. మీరు చెప్పినట్టు అక్కడక్కడ రాయించేసి పోస్టర్ వేయడమే కాకుండా రాయించడం కూడా చేస్తాం. పబ్లిక్ ఎవరు చేస్తారు? ఈరోజు అనంతపురం జిల్లా ఏసీబీ డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా సరే ఎవరైనా వారు చేయవలసిన పనులకు డబ్బులు అంటే లంచం డిమాండ్ చేస్తే కనుక నేరుగా ఏసీబీ అధికారులకు సంప్రదించవచ్చు. ఇందుకు సంబంధించి ఒకటి టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉన్నాయి. 1064 ఒకటి, డిఎస్పీ ఏసీబీ నంబర్ 9440446181 కూడా ఫోన్ చేసి చెప్పచ్చు. అదేవిధంగా ఇక్కడ 3 ఇన్స్పెక్టర్లు ఉన్నారు, మోహన్ ప్రసాద్ గారు, జయమ్మ గారు, హమీద్ ఖాన్ గారు. వారి నంబర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. వారి నంబర్లు కూడా ఫోన్ చేసి చెప్తే కనుక ఆ అధికారుల మీద చర్యలు చట్టబద్ధంగా తీసుకుంటాము. వాళ్ళు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత జరగవలసినటువంటి చట్టబద్ధంగా చేయవలసిన కార్యం ఏదైతే ఉందో అది చేసి వారి మీద చర్యలు తీసుకుంటాము. మీరు కూడా మీడియా మిత్రులు కూడా ఎవరైనా సరే మీరు అన్ని రకరకాల ప్రభుత్వ కార్యాలయాలకు పోతూ ఉంటారు. మీ దృష్టికి ఎవరైనా సరే అధికారులు ఇట్లా చేస్తున్నారని చెప్తే మాకు తెలియజేసి కనుక వారి మీద కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అందుకు మీ సహకారం కూడా మేము కోరుతూ ఉన్నాము. మీ సహకారం అందిస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఏం రాజా, ఓకేనా? అయితే మన దగ్గరికి ఫిర్యాదుదారులు రావాలి. అంటే ఎక్కడైనా సరే ఇప్పుడు ప్రింట్ మీడియాలో ఊరికే పలానా దగ్గర పలానా అధికారి డబ్బు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి వస్తుంది ప్రింట్ మీడియాలో. ఎవరైతే ఆ బాధితుడు ఉన్నాడో అంటే పని చేయించుకోవాల్సిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి మన దగ్గరికి వచ్చి నన్ను పలానా అధికారి పలానా పని చేసడానికి డబ్బు డిమాండ్ చేస్తున్నాడని మనకు ఫిర్యాదు ఇస్తే మనం ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. దాన్ని కూడా మార్గం ఉంటుంది. మా దగ్గరికి రావాలి ఆ వ్యక్తి, యూపీపీ తీసుకోవచ్చు. దాన్ని కూడా మార్గాలు ఉన్నాయి దాన్ని కంటైన్ చేసేదానికి. ఆ వ్యక్తులు మా దగ్గరికి వస్తే చర్యలు తీసుకుంటాం. ఏం రవి?